హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నార్త్ ఫేసింగ్ 100 yards G+1 ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నామండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు నార్త్ ఫేస్లో కట్టబడిన 100 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. 25/36 డైమెన్షన్తో వస్తుందండి. 25/36 డైమెన్షన్తో 100 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా మంచి సైజ్ ఇది. నార్త్ ఫేసింగ్లో కట్టడం జరిగింది. మీరు గమనించవచ్చు, చుట్టూ కూడా ఇళ్ళే ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఈ హౌస్. ఇక్కడ మనకి 10 feet వైడ్ గేట్ ఇచ్చారండి. అండ్ ఇది పార్కింగ్. పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. నార్త్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే బోర్ వస్తుందండి. ఇది బోరు. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ 3.5 feet సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు. అందులోనే మనకి వాటర్ సంప్ వస్తుందండి. అండ్ అక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇటువైపు స్టేర్స్ వస్తాయి. అండ్ మనకి స్టేర్స్ పక్కనే వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా వస్తుంది. ఇది డిజైన్ ఇండియన్ టేక్ వుడ్తో వస్తుందండి మెయిన్ డోరు. అండ్ పక్కన యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు, చాలా బాగున్నాయి. లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. హౌస్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇది కిచెన్. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి. అండ్ ఇది పూజ రూమ్. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ రావడం జరుగుతుంది. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. సో కింద సింగిల్ బాత్రూమ్ వస్తుంది. లోపల ఒకటి మెట్ల కింద ఉంటుంది, ఇంకొకటి ఇదనమాట. ఇది వెస్టర్న్ వాష్రూమ్ అండి ఇది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఫాల్ సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా ట్రెండీగా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ. ఇది కింద రెంటల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. నార్త్ ఫేసింగ్ 100 గజాలండి ఈ హౌస్. G+1 కన్స్ట్రక్షన్తో వస్తుంది. ఇది స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. అండ్ SS రేలింగ్తో వస్తుంది. అండ్ ఇది పైన అండి, ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ. అండ్ బాల్కనీలో టోటల్గా PVC ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఫ్లోరింగ్ మొత్తం బయట. అక్కడ వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇది మెయిన్ డోర్ డిజైన్. ఈవెన్ పైన కూడా టేక్ వుడ్తో వస్తుందండి మెయిన్ డోరు. లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వచ్చింది హాల్. ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డైనింగ్ హాల్ అండి ఇది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది.
అండ్ ఇటువైపు పూజ గది, ఇది పూజ రూమ్. అండ్ సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి. పైన కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఎల్ షేప్లో వంటబండి వస్తుంది. ఇక్కడ చూడండి, పూజ గదికి కిచెన్కి మాత్రం ఆనకుండా కట్టడం జరిగింది వాస్తు ప్రకారంగా. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ వస్తుందండి. రెండు వైపులో కూడా ఓపెనింగ్ ఉంటుంది అనమాట లో రూఫ్కి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ గమనిస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. రెండు వైపులో కూడా ఆ లో రూఫ్కి ఓపెనింగ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూమ్ అండి. ఈ హౌస్ అడ్రస్ విషయానికి వస్తే ఇది కుందన్పల్లిలో ఉండడం జరుగుతుందండి. నాగారంకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ హౌస్. మెయిన్ రోడ్కి కేవలం 800 మీటర్ల దూరంలో ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ 100 yards G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. కుందన్పల్లిలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి కేవలం 800 మీటర్స్ దూరంలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. రెంటల్ ఇన్కమ్ కూడా మీకు ఇమీడియట్గా రెంట్లు వెళ్ళిపోతాయి. లొకేషన్ చాలా బాగుంటుంది. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఏరియా ఈ ఏరియా. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కేవలం 78 lakhsగా చెప్తున్నారండి. 78 లక్షలుగా చెప్తున్నారు. G+1 కన్స్ట్రక్షన్ అండి, 100 గజాలు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.